హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు ఓయూ జేఏసీ నేత రాము మనతో ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. నిన్న పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి తెలంగాణ మీ అయ్యా జాగిరా అని చెప్పి మాట్లాడాడు. సో రాము దాని మీద మీ కామెంట్ ఏంది? తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ అంటే సినిమాలు తీస్తాడు, ఒక యాక్టరు అని మనం అనుకున్నాం అన్న. కానీ ఆయన యాక్టర్ రియల్ లైఫ్లో కూడా యాక్టింగే చేస్తుండు. ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈ గడ్డ మీద నిలబడి ఈ అస్తిత్వ పోరాటం మీద నిలబడి మా అయ్య జాగిరా అంటే 100% మా అయ్య జాగిరే. మా తాత ఇన్నే పుట్టిండు, మా నాన్న ఇన్నే పుట్టిండు, మా ముత్తాతలు కూడా ఇన్నే పుట్టిర్రు. మీ తాత ఎక్కడ పుట్టిండో చెప్పు, మీ తాత ఎక్కడ, మీ అయ్య ఎక్కడ? మద్రాసులో ఉన్నటువంటి మీ అస్తిత్వము తన్ని తరిమితే ఆంధ్రాకి వచ్చిర్రు. ఆంధ్రాలో కూడా కనీసం మీకు ఉండడానికి కూడు గూడు లేకపోతే కూడా దాంతో పాటు నేను సంచలన వ్యాఖ్యలు చేసిండు. అది నీ అయ్య జాగిరా అనడంతో పాటు ఈ తెలంగాణ ఏమైనా పాలస్తీనా పాకిస్తానా అంటుండు. అంటే తెలంగాణని పాకిస్తాన్తో పోలుస్తుండ అంటే ఎంత ఎంత బలుపు మాటలు, ఎంత ఎంత అదే ఏం మాట్లాడుతున్నట్టు. ఇప్పుడు పాకిస్తాన్లో పోయి నా ప్రెస్ మీట్ పెడతాడా? పాకిస్తాన్లో ప్రెస్ మీట్ పెడతాడా? పాకిస్తాన్లో ప్రెస్ మీట్ పెడితే ఏ రకంగా ఉంటుంది అనేది అక్కడ అడుగు కూడా పెట్టనియరు. ఇది తెలంగాణ అంతర్భాగము, భారతదేశంలో అంతర్భాగం కాదా అని అంటారు. 100% అంతర్భాగం, దీన్ని ఎవరు కాదంటలేరు. కానీ నువ్వు తమిళనాడు పోయి ప్రెస్ మీట్ పెట్టగలుగుతావు, పాకిస్తాన్ ఎందుకు? తమిళనాడులో పోయి ప్రెస్ మీట్ పెట్టు, లేదా ఇక్కడ ఉన్న కేరళలో పోయి ప్రెస్ మీట్ పెట్టు. అక్కడ ఎందుకు పెడతలేవు? ఈ తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడిన మేము ఈ తెలంగాణ వాళ్ళ కోనసీమ యొక్క కొబ్బరి చెట్లు చూసి తెలంగాణ దిష్టి తగిలిందని, తర్వాత తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 రోజులు 11 రోజులు నేను అన్నం తినలేదని చెప్పేసి ఏ రాష్ట్రాన్ని కూడా నువ్వు అన్నావా? తమిళనాడులో అన్నావా? కేరళలో అన్నావా? ఈ తెలంగాణ రాష్ట్రం మీద విద్వేషాన్ని సృష్టిస్తూ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, నిన్న తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 తారీఖు అవతరణ దినోత్సవం. తెలంగాణ మొత్తం సంబరాలు చేసుకుంది. ఈ సంబరాలు చేసుకునే టైంలో కావాలని చెప్పి నువ్వు ఇక్కడ రెచ్చగొట్టడానికి వచ్చి సభ పెడుతున్నావా? అయింది తెలంగాణ నవనిర్మాణ సభ పెడతా, ప్రెస్ మీట్ పెడతా అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే తెలంగాణ నవనిర్మాణం చేసుకోవడానికి ఇక్కడ ప్రభుత్వాలు ఉన్నవి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఈ తెలంగాణ అస్తిత్వం గల బిడ్డలు, ఈ ప్రాంత ఓటు హక్కు కలిగిన బిడ్డలు. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మాకు ప్రభుత్వాలు ఉన్నవి, దానికి సంబంధించిన పార్టీలు ఉన్నవి. నువ్వు కూడా వచ్చి పెట్టుకుంటే పార్టీ పెట్టుకో, ప్రజలు నీకు అవకాశం ఇస్తే ఇక్కడ ఉంటారు. కానీ ఈ అస్తిత్వంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ తెలంగాణ సీఎంగా ఉంటారు, ఈ తెలంగాణ పాలించడానికి అవకాశంగా ఉంటుంది. తప్పితే ఆంధ్రోలు ఎప్పటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించలేరు. పరిపాలించినా కూడా ఆయన కూడా అంటుండు మళ్ళీ ఇదో ఈ మాట కూడా అంటుడు, నాకు ఆంధ్రలో దిక్కులేదు, తెలంగాణ నేనే సీఎం అయితే అంటుడు. అన్న ఒకటి అక్కడ పొత్తు పెట్టుకోవడం మూలంగా గెలిచిర్రు. చంద్రబాబు ఏ రోజు కూడా ఒంటరిగా పోరాటం చేసిన వ్యక్తి అయితే కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఏ రకంగా వీళ్ళు సిపిఐలతోన బీజేపీలతోన పొత్తు పెట్టుకొని గెలిచిన తప్పి ఏ రోజు కూడా చంద్రబాబు ఒంటరిగా పోరాటం చేసి ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడిగే ముఖం చంద్రబాబుది కాదు. ఈ చంద్రబాబు ఈ బీజేపీ అండ చూసుకొని ఈ జనసేన పార్టీ ఇదంతా కలిసి ఓట్లేసి గెలిచిరు తప్పితే ప్రత్యామ్నాయ మార్గం లేక, ఒక రకంగా చెప్పాలంటే మేము జగన్కి సపోర్ట్ కాదు, కానీ జగన్ ఒంటరిగా పోటీ చేసి ఈ పేద ప్రజలకు ఎంతో కొంత సాయం చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు నేను 14-15 75 ఇయర్స్ ఇండస్ట్రీ నా రాజకీయాల్లో అని అంటున్నావు. ఈ 2 తెలుగు రాష్ట్రాలను ఏ రకంగా నువ్వు అభివృద్ధి చేసినావు? ఈరోజు ఉండడానికి కనీసం రాజధాని కూడా లేదు ఆంధ్ర ప్రజలకు. రాజధాని లేకుండా పొద్దుగాల లేస్తే మీ ప్రాంతాన్ని నవ్యాంధ్ర నిర్మాణం చేసుకో అంటావు. ఫస్ట్ వాళ్ళ రాజధాని చేసుకోండి, నవ్యాంధ్ర నిర్మాణం తర్వాత విషయము. విజయవాడలో కనీసము వరదలు వస్తే కూడా కనీసం కట్టడి చేయలేని ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి ఈ తెలంగాణ మీద ఎందుకు ఏడుస్తారు? ఇంకో రకంగా ఈయన పవన్ కళ్యాణ్ ఏమన్నట్టున్నా అంటే, మేము కోట్లాది రూపాయలు వరదలు వస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినాము, తర్వాత మేము కొండగట్టుకు ఆంజనేయ స్వామికి ఇంతగానం ఇచ్చినాము అని చెప్తుండ్రు. ఈ ₹1 ఈ తెలంగాణ నీ సినిమాలు కొన్ని వందల మంది చూసిరు, కొన్ని వందల కోట్లు మేము ఇచ్చినాం. మరి దాని గురించి లెక్క ఎవరు అడగాలి? తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామికి మీరు 33 కోట్లు 35 కోట్లు ఇస్తే ఈ తెలంగాణ అస్తిత్వం గల బిడ్డలు వెంకటేశ్వర స్వామికి ఎన్ని కోట్లు మేము ఇచ్చినాం? ఎన్ని కోట్లు మేము ముడుపులు చెల్లించినాం? ఎన్ని కోట్లు మేము ఇచ్చినాము? మా తెలంగాణ ఈ విషయానికి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంశము, రాజకీయ పార్టీల అంశం, ఇందులో దేవుని లాగాల్సిన అవసరం ఏముంది?
అదే నేను చెప్తున్నాను. దేవుడు అనేవాడు యూనివర్సల్, అది అందరికి చెందినవాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అక్కడ ప్రపంచం మొత్తం వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడ రాజకీయాలు కానీ తర్వాత మతాలు కానీ ఏవి కానీ పాటించవు. హిందూ మతం అనేది వే ఆఫ్ లైఫ్, మతం కాదని చెప్పేసి చాలామంది చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి మీరు హిందూ మతం గురించి అస్తిత్వాన్ని కోల్పోతుందని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో మేమందరం హిందువులుగా గర్వించినాము. మా పక్షాన మాట్లాడేవని ఒకరు వచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడినాము. ఈరోజు మీరు ఈ రకంగా ఒక ప్రాంతాల మధ్య విద్వేషాలు చెలరేగుతూ తర్వాత తెలంగాణ భూములను ఆక్రమించుకోవడము, తెలంగాణ భూములను కోడి చెరువును ఆక్రమించడం అని చెప్పేసి వివిధ ఛానల్ వాళ్ళు ఇది చెప్తున్నారు. దాని గురించి మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోడి చెరువును మేము ఆక్రమించినో ప్రభుత్వం మొత్తం కూడా స్వాధీనం చేసుకొని అని చెప్పుకుంటూనే మళ్ళీ మా ప్రైవేట్ ల్యాండ్లోకి రావద్దు అనుకుంటూ దాన్ని కంచెలు వేస్తున్నాం అనేది సబాబు కాదు. అంటే దొంగ అన్నట్టుంది, దొంగ అన్నట్టుంది. ఎవరు దొంగలు కలిసి ఊళ్ళు వంచుకొని తిన్నట్టు ఇదంతా. ఇది మేము ఇప్పుడు మీరు ఓయూ నేతగా పవన్ కళ్యాణ్కి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్కి మేము ఏం చెప్పదలుచుకున్నాం, మీ ఆంధ్ర రాజకీయాలేమో మీ కాడ చేసుకోండి, మీరంటే మాకు అభిమానమే, మీ సినిమాలు చూస్తాము, అన్నీ చేస్తాము, ఒక తెలుగు వ్యక్తిగా మిమ్మల్ని గర్విస్తాము, గర్వపడుతున్నాం. కానీ తెలంగాణకు వచ్చి తోటి స్నేహితులుగా తోటి అన్నదమ్ములుగా కలిసిమెలిసి మన తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలని మేము కోరుకున్నాం. కానీ తెలంగాణ ఆంధ్రాగానే ఉండాలని చెప్తున్నాం. కానీ మీరు తెలంగాణ మీద విషం జమ్ముకుంటూ విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటే ఈ తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇది అస్తిత్వం గల నేల. ఇక్కడ ఏదంటే అణచివేత ఉవ్వెత్తున ఎగిస్తున్న నేల ఇది. మీరు అణచివేయాలని మీరు రెచ్చగొట్టాలని చూస్తానంటే ఈ ప్రజలు ఊరుకునే. ఇంకో మాట మాట్లాడుకుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏందని చెప్పి మాట్లాడుతున్నాడు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది కదా, ఆయన మీద కొట్లాడింది. తెలంగాణ మీద 1969 నుంచి కొట్లాడుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏందండి, మీరు రజాకార్లను నిజాంలను తెలంగాణ గడ్డకున్నది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏంది, వైఎస్ రాజశేఖర రెడ్డితోనే జై తెలంగాణ అనిపించిన గడ్డ ఇది. చంద్రబాబు జై తెలంగాణ అనిపించిన కరుడు కట్టిన ఆంధ్రవాది అయినటువంటి వైఎస్ తోన జగన్మోహన్ రెడ్డితోన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి మన ప్రాంతం మీద అడుగు పెడితే తుపాకులతో రాళ్లతో కొట్టి తరిమినాం గడ్డ. ఇది చరిత్ర. ఇది మీరు ఏదో వచ్చి మీరు అదేం లేదు. వైఎస్ ఎంత మాకు వైఎస్ను తరిమితే పోయిండు. ఏదైతే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని అన్యాయం చేయాలనుకున్న వాళ్ళు గాల్లో కలిసిపోయారు. ఇవరే ఈ నైజాం నుంచి కూడా రైతాంగ పోరాటం నుంచి కూడా నైజాములను అందరినీ తరిమిన గడ్డ ఈ నేల. ఈ నేల తెలంగాణ వీరులను కన్నది. ఈ ప్రాంత అస్తిత్వం కోసము మా అన్నలు మా అక్కలు కనీసం మనము అది కిచెన్లో కొంచెం వంట చేస్తుంటే కూడా కొంచెం గాలికి గాయం అయితే కూడా అది 2-3 రోజుల వరకు అలాంటి తన శరీరాలను ఆత్మాహుతి చేసుకుంటూ ఈ అగ్నికి కూడా ఆవుతాయి తన శరీరాలను త్యాగం చేసిన ఘనత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ పోరాటానికి ప్రతీక అని చెప్తున్నారు. మీరు తెలంగాణ ప్రభుత్వము అది పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉన్నప్పుడు ప్రధానమంత్రి రామ్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు ఒక విషయము చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏమంటారు అంటే పవన్ మాట్లాడుతున్న స్క్రిప్టు అంటే మన మంత్రి పొన్నం కూడా అన్నాడు ఈ స్క్రిప్ట్ మొత్తం బీజేపీ మాట్లాడిపిస్తుంది, దీని వెనుక బీజేపీ ఉన్నదని చెప్పి వాళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు కొంతమంది ఏమంటారు లేదు దీని వెనుక రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు పవన్ కళ్యాణ్ని కావాలని చెప్పి పొలిటికల్ డ్రామా క్రియేట్ చేస్తుందని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా డ్రామాలు వీళ్ళు క్రియేట్ చేసుకున్నా వీళ్ళ రాజకీయ అస్తిత్వం కోసము వాళ్ళు వీళ్ళ మీద చేస్తారు, వీళ్ళు వాళ్ళ మీద చేస్తారు. మేమేమంటున్నాం అంటే ఈ తెలంగాణ సామాన్య ప్రజల మీద ఈ తెలంగాణ అస్తిత్వం పైన ఏదైనా మీరు మాట్లాడుకుంటే మీరు గల్లలు పట్టి గుద్దుకోండి, ఏదైనా గుడ్పలు పట్టుకొని కొట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ అస్తిత్వం పైన మాట్లాడుతున్నట్టు ఈ అస్తిత్వం గురించి కించపరుస్తూ విధంగా మాట్లాడితే మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం, ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. ఓకే, ఇటీవల రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడారు ఏంది నెలకు నోటిఫికేషన్, నెలకు ఉద్యోగ నోటిఫికేషన్ అంటే ఎట్లా చూడొచ్చు మరి? నిరుద్యోగులకు గుడ్ న్యూస్గా చూడొచ్చా? నిరుద్యోగులకు ఈయన ఏంటంటే నయవంచనకు గురి చేసే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే దేశం మొత్తంలో అత్యంత. అంటే మరి మీరు ఇన్ని రోజులు ఏమో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు అని చెప్పి ఉద్యమం చేశారు, మరి ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా మళ్ళీ నయవంచన అంటారు. ఏడా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పేసి తెలంగాణ నిరుద్యోగుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా
ఈయన లాస్ట్ టైం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టిందన్న. ఈ రోజు వరకు దిక్కు లేదు, 2 సంవత్సరాలు అయింది. నువ్వు నెలకు 3 నోటిఫికేషన్లు వేస్తానంటే అంటే ఇప్పుడు నెలకోసారి నోటిఫికేషన్ అంటుండగా నెలకోసారి, అదే నువ్వు నెలకోసారి నోటిఫికేషన్ అంటే ఇది నమ్మడానికి సిద్ధంగా లేరు. నువ్వు నెలకు 3 నోటిఫికేషన్లు వేస్తావు అని చెప్పినావు, ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చినావు, దాని గురించి మాట్లాడు. ఈ గత గవర్నమెంట్ ఇచ్చిన జాబ్లా ఈ గవర్నమెంట్ ఇచ్చిన జాబ్లా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పేసి పదే చెప్తున్నావు. అయినా నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయవు. ఏదో నిన్న కూడా ఆయన మాట్లాడుతూ 75,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నువ్వు ఇచ్చినవేంటో క్లియర్ కట్గా ఈ తెలంగాణ నిరుద్యోగుల ముందు ఉంచు. వాళ్ళు చెప్తారు ఈ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. లేకపోతే రామతో చర్చకన్నారా చెప్తాడు. చర్చకన్నారా 100% రా. మా దగ్గర ఎందుకు? సరే మేము ఎట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం, మేము పార్టీ కోట్లం కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు, ముద్ర వేస్తారు వాళ్ళు ముద్ర వేస్తారు. కాబట్టి సిటీ సెంట్రల్ లైబ్రరీకి రా. మీ నేత రాహుల్ గాంధీ వచ్చింది కదా ఆ రోజు, రాహుల్ గాంధీ వచ్చింది. ఈ రోజు కూడా రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తీసుకొని వచ్చి సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూర్చుందాము. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినరో మా నిరుద్యోగులే చెప్తారు. నువ్వెన్ని ఉద్యోగాలు ఇచ్చినావు, నువ్వు శ్వేతపత్రం తీసుకోవాలి. నువ్వు ప్రభుత్వం కదా, ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. కాబట్టి మేము చెప్తున్నాం, నెలకు 3 నోటిఫికేషన్లు 4 నోటిఫికేషన్లు అంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా కానిస్టేబుల్కి ఇవ్వాల్సింది ఉంటుంది. తర్వాత గ్రూప్స్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ కంపల్సరీ, ఇవి మేజర్ నోటిఫికేషన్లు. ఈ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మిగతా నోటిఫికేషన్ సంవత్సరానికి ఒకసారి మనం టెట్ పెడుతుండు. సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి టెట్. ఇప్పుడు కూడా టెట్ 2 సార్లు టెట్. అవును. మరి డిఎస్సి మాత్రం లేదు. డిప్యూటీ సీఎం ఆ రోజు మేము డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి వీధులు పట్టుకువల్లి అన్ని తిరిగినామన్నా. అన్ని తిరిగినప్పుడు ఈయన డిప్యూటీ సీఎం ఏం చెప్పినట్టే, నెల రోజుల్లో ఇంకో 5,000 ఉద్యోగాలు వస్తాయని. డిఎస్సి 5,000 ఉద్యోగాలు వస్తాను. 5,000 ఉద్యోగాల్లో నెల అయింది, సంవత్సరం గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా డిఎస్సి మీద ఊసే లేదు. కానీ టెట్ మాత్రం, టెట్ల మీద ఎన్ని టెట్లు రాస్తారు ఇంకా. అంటే ఈ 2-3 నోటిఫికేషన్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటారు? మరి కారణం ఏం లేదన్న, రేపొద్దుల ఎలక్షన్ కోవాలి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కోవాలి, మేమేం చేయట్లేను. ఏమంటారు, ప్రజాపాలన ప్రగతి పాలన ఏదో బస్సు యాత్రలు పెట్టిండ్రు. ఆ బస్సులలో ఊర్లకు వస్తే చెప్పులు తీసుకుని తంటారు. ఏదో ఒకటి వేసి మనం పెట్టాలనే ఉద్దేశంతోన ఆ పేపర్లో ఇస్తుర్రు. ఆ ఎన్ని నోటిఫికేషన్లు వస్తాయో తెలియదు. నెలకు 3 నోటిఫికేషన్లు వేస్తామని చెప్పేసి మీ దగ్గర డాటా ఉన్నప్పుడు ముందే జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయరు? అసలు ఖాళీలు ఎందుకు చెప్తలేరు? అదే నేను అంటున్నానా, జాబ్ క్యాలెండర్ అంటేనే ఖాళీ. 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు మేనిఫెస్టోలో అన్ని పొందుపరిచినారు మీరు. ఖాళీలు ఏవేమి ఉన్నవి, ఏ గ్రూప్ 2 ఉంది, ఏ గ్రూప్ 1 ఉంది, అన్ని పొందుపరిచిన మీరు ఈ రోజు నెలకు 3 నోటిఫికేషన్లు అని మీరే చెప్తున్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయరు అని మేము నిరుద్యోగుల తరఫు నుంచి డిమాండ్ చేస్తాం. ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్కు మీ డిమాండ్ ఏంది? అంటే ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో మా డిమాండ్ ఏం లేదన్నా, ఖచ్చితంగా ఈ తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. సంవత్సరంలో 2 లక్షలు అన్నారు, 2 సంవత్సరాలు అయినా కూడా మీరు 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 19 మీరు 9,000 ఉద్యోగాల కంటే ఎక్కువ రిలీజ్ చేయలేదు. ఈసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. రాబోయే 2 సంవత్సరాల్లో మీరు 3 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. 3 లక్షల ఉద్యోగాలు ఈ తెలంగాణ నిరుద్యోగ యువతకు కల్పించాలి. లేని పక్షంలో మీరు కంపల్సరీ రేపు రాజకీయ క్షేత్రంలోకి వస్తారు. మీ కాంగ్రెస్ వాళ్ళందరినీ పంచలు కూడా చేసి తంతం. మేము కంపల్సరీ చెప్తున్నాము, ఈ తెలంగాణ నిరుద్యోగులు తలుచుకుంటే ఏమవుతుందో, గత గవర్నమెంట్ కేసీఆర్ని ఫామ్ హౌస్లో కలువు రేవంత్ రెడ్డి చెప్తాడు, 2 మార్జిన్తోనే ఓడిపోయిన నువ్వు. అది ఎవరిది? తెలంగాణ నిరుద్యోగులది. తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల పక్షాన ఉద్యోగాలు వేయండి. ఉద్యోగాల్లో పారదర్శక పాటించండి. ఎక్కడ కూడా రోస్టర్ పాటిస్తలేరు. ఆ రోస్టర్లో కూడా బీసీ అభ్యర్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి రోస్టర్ విధానం చేంజ్ చేసి ఏజ్ రిలాక్సేషన్ పెంచి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వేసి పారదర్శకంగా నింపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. లేని పక్షంలో మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, రాబోయే 2 సంవత్సరాల్లో మీకు కుర్చీ దించడము నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే రాము, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో నిన్న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ బయట ఎక్కడ కనపడలే, ఎక్కడ పేపర్ స్టేట్మెంట్లు అయితే వచ్చినాయి శుభాకాంక్షలు తెలిపినట్టు. ఆయన ఫామ్ హౌస్ లో నుంచి ఓ స్టేట్మెంట్ ఇవ్వలేదు, తెలంగాణ భవన్ కి రాలేదు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇన్ని సంచలన వ్యాఖ్యలు చేసిపోయినా కానీ ఇంతవరకు కౌంటర్ వేయలే. సో కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకున్నప్పుడే వాళ్ళు తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయారు. అందుకోసమే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏ రకంగా అయితే కేసీఆర్ ఈ అస్తిత్వాన్ని ఏ రకంగా మీరు మాట్లాడలేని మేము ఎందుకంటున్నాం అంటే, తెలంగాణ ఉద్యమం ముందుండి మీరు నడిపినామని అన్నారు. తెలంగాణ జాతిపితాను మీరే ప్రకటించుకున్నారు. తెలంగాణలో 1,200 మంది బలిదానాలు చేస్తే వాళ్ళ బలిదానాల మీద, వాళ్ళ శవాల మీద మీరు కుర్చీ వేసుకున్నారు.
అందుకోసమే మేము ఏం చెప్తున్నాం అంటే తెలంగాణ అస్తిత్వం కోసము గురవుతున్నప్పుడు ఎవడో ఆంధ్రోడు వచ్చి నీ అయ్యా జాగిరా అని మన నేల అస్తిత్వం మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రశ్నించకుండా ఎందుకుంటారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసము జీవన్ రెడ్డి లాంటి నేతలను మీరు కలుపుకోవడం కోసం మాత్రం బయటకు వస్తారు. మీ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి బయటకు వస్తారా? ఈ తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు బయటికి రారు. ఈ తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు బయటికి రారు. ఈ వెలుగుమట్లలో అనేక మంది ఇళ్లను కూల్చినప్పుడు మాట్లాడారు. తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడారు. తెలంగాణ మహిళల పక్షాన మాట్లాడారు. ఉద్యోగుల పక్షాన మాట్లాడారు. సబ్బండ వర్గాల పక్షాన మాట్లాడకుండా ఫామ్ హౌస్లో కూర్చుంటే మీరు సీఎం అవుతారా అని మేము రకంగా ప్రశ్నిస్తున్నాం. మీరు బయటికి రావాలి, బయటకు వచ్చి ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలని చెప్పి. అంటే ఎందుకు ఫామ్ హౌస్ బయటికి రాలంటారు మరి మీ ఆలోచన ప్రకారం? అన్న వాళ్ళది అస్తిత్వం ఏం లేదు. తెలంగాణ సెంటిమెంట్ రగిలించుకొని వాళ్ళు ఏం చేశారంటే పబ్బం గడుపుకొని ఈ రోజు వాళ్ళ ఉన్న ఫ్యామిలీలు అందరూ కూడా లక్షల కోట్లు సంపాదించారు. మా బిడ్డలు మా కూతుళ్ళు అందరూ బాగుపడారు. కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారు, ఏమో రాత్రికి నాకు ఇద్దరు పెగ్గెక్కువైందేమో మరి లేవలేదేమో పొద్దుగాల అంటారు. మరి దాని మీద మీరేమంటారు? అలా తాగిండొచ్చు ఆయన. మనం వ్యక్తిగత విషయాలు మనం ఆయన వ్యక్తిగత ఏమంటాం, సోషల్ మీడియాలో పెడుతున్నారు అట కామెంట్లు. అదే తాగొచ్చు అన్న, తప్పేముంది. తెలంగాణ అంటేనే తాగుడు తినుడు అనేది వీళ్ళు తీసుకొచ్చారు. తెలంగాణ అంటే ఈ ప్రాంత సంస్కృతి, ఈ ప్రాంత బోనాల పండుగ, ఈ ప్రాంత బతుకమ్మ పండుగ, ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా నిల్చున్నటువంటి రకరకాల దేవుళ్ళు, గుడులు, చర్చిలు, మసీదులు ఇన్ని రకాలు ఉన్నాయి. ఇది తెలంగాణ అస్తిత్వము. ఈ తెలంగాణ అస్తిత్వం కోసం 1200 మంది బలిదానాలు చేసిండ్రు. చాకలి ఎల్లమ్మ, దొడ్డి కోమరాయ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ప్రాణత్యాగం చేసిన ఈ నేల. ఇది చరిత్ర తెలంగాణ. తాగుడు తిన్నుడు కాదు. మీరు తాగనన్నా తినన్నా కానీ ఈ తెలంగాణ అస్తిత్వం కోసము కేసీఆర్ గారు మాట్లాడాలని చెప్పేసి మేము పదే డిమాండ్ చేస్తున్నాం. మీరు మాట్లాడకపోయినా మా తెలంగాణ అస్తిత్వం కోసము మేము మాట్లాడుతాం. సబ్బండ వర్గాలు ఉన్నారు ఉస్మానియా జేఏసీ తరపు నుంచి. మేము తెలంగాణ అస్తిత్వం కోసం ఏ ఆంధ్ర వ్యక్తి అయినా సరే, తెలంగాణలో ఉన్న వాళ్ళైనా, తెలంగాణకు ద్రోహం చేసిన అయినా సరే ఖచ్చితంగా వారిని పాతరేస్తాము. మేము పదే చెప్తున్నాం, మీ రాజకీయ అస్తిత్వం కోసం మాత్రమే మీరు పని చేయకండి కేసీఆర్. మీరు ఏ రకంగా అయితే ఫామ్ హౌస్లో ఉండి మళ్ళీ సీఎం అవుతారని కలలు కంటే జనాలు ఏం పిచ్చోళ్ళు లేరు. ఆల్రెడీ మీ అహంకారాన్ని భరించలేకనే తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ఆ హోదాను కూడా మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోతుండ్రు. ఈ తెలంగాణ ప్రజల పక్షాన ఈ ప్రతిపక్ష హోదాను మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకొని ఉపయోగించుకొని పోరాడాలని చెప్పేసి మేము తెలంగాణ నిరుద్యోగుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇదండి ఈరోజు రాముతో మాట ముచ్చట. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలిసి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ రాము. థ్యాంక్ యూ అన్న.